కలిగి ఉన్నారు. And thank you for your kind words, Pastor. మీరు ఇచ్చిన మంచి మాటలకే వందనాలు పాస్టర్ గారు. Thank you, Pastor Garu, and all the congregation here. I bring you greetings. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే సేవకురాలు నితాక్షి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. We look at a scripture portion this morning. ఈ రోజు మనం వాక్యంలో కొన్ని విషయాలు చూద్దాం. Jeremiah chapter 31. యెర్మీయా 31వ అధ్యాయం. మార్చి చదువుకుందాం. Chapter 31, 9 following through 13. 9 through 13 we will read alternatively. One word we will read, next verse all of you together we will read, like that we will alternate the reading. 9 through 13 Jeremiah chapter 31. మనము యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో నుంచి 9 నుంచి 13 వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. We will read that together. మనం కలిసి చదువుకుందాం. 9వ వచనం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలను నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను, యవనస్తులను, వృద్ధులను కూడా నాట్యమందు సంతోషించెదరు. Is it okay? Yeah. Hallelujah. Hallelujah. We are focusing this morning on these few verses. ఇక్కడ రాయబడిన కొన్ని విషయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. Father, we thank you this morning. యేసయ్యా నీకు వందనాలు. We before you in your holy presence. ఈ పరిశుద్ధమైన సన్నిధిలో మేము ఉన్నాము. Lord, as a congregation of your holy nation, we are here before you. దేవా పరిశుద్ధ సమూహంగా నీ సన్నిధానంలో వచ్చి We ఉన్నాము. thank you for this your day. ఈ రోజు బట్టి నీకు వందనాలు. We wait before you that you may open your word for us. దేవా మీరు మాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Chapter 31 of Jeremiah. 31వ అధ్యాయము. These few verses. ఈ కొన్ని విషయాలు How God is going to deal with his people. ఆయన తన ప్రజల్ని ఏ విధంగా చూడనే ఉన్నారు. 5 ways in which God is going to deal with you. 5 పద్ధతుల్లో దేవుడు మీతో సంభాషించనే ఉన్నారు. Do you want God to deal with your life or not? మీ జీవితాన్ని దేవుడు జోక్యం చేసుకోవాలా? Yes or no? Yes. 5 ways in which God wants to deal with you. 5 విధాలుగా దేవుడు మిమ్మల్ని దగ్గరికి రావాలనుకుంటున్నారు. In this prophecy of Jeremiah, ఈ యొక్క యెర్మీయా ప్రవక్తలో at that time, the people of Israel were in bondage in Babylon. అక్కడ ఈ యెర్మీయా కాలంలోని ఇశ్రాయేల్ ప్రజలు బబులోను ప్రాంతంలో దాసులుగా ఉన్నారు. They were in bondage in Babylon. వాళ్ళు దాసులుగా బబులోనులో ఉన్నప్పుడు when they can go to Jerusalem. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు మేము ఎప్పుడు మా ఊరు యెరూషలేముకు వెళ్తాము. They used to have a homing instinct. వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న ఆశ వాళ్ళలో ఉండేది. Anybody who studied in a hostel life here? ఇక్కడ ఎవరైనా హాస్టల్లో ఉంటున్నారా? ఇప్పుడు కాదు. When you are small, we all maybe you might have studied or schooling or college hostel. మీ ముందు జీవితంలో మీరు ఎక్కడైనా హాస్టల్లో నివసించారా కొంతకాలము? How do you feel when you're in a hostel? మీరు హాస్టల్లో ఉన్నప్పుడు మీరు ఎలాగా అనిపించేది? You want to go home. మీకు ఇంటికి వెళ్ళాలనిపించేది. అరే యార్ this water, this food, this cluster, hostel. No, I want to go home. అబ్బా ఈ ఆహారం, ఈ పరిస్థితి, ఈ వ్యవహారం, అబ్బా ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానా
అని మనకు It's horrible అనిపించేది. here. It is horrible here. ఇక్కడ అస్సలు బాగాలేదు, ఈ హాస్టల్ అస్సలు బాగాలేదు. And when you go home, ఇంటికి వెళ్ళినప్పుడు think about your mommy, think about your daddy, అక్కడ మీ తల్లి గురించి తండ్రి గురించి think about your ఆలోచిస్తారు. brother, think about your sister. అక్కడ మీ అన్నని బట్టి సహోదరిని బట్టి ఆలోచిస్తారు. You think about not hostel food, you think about home food. అప్పుడు మీరు హాస్టల్ ఆహారం మానేసి ఇంటి ఆహారం గురించి ఆలోచిస్తారు. Hostel food is bekar. You know how is home food, my goodness. అప్పుడు హాస్టల్ ఫుడ్ అసలు బాగాలేదు, ఇంట్లో ఆహారం బాగుంది. Oh, you are having that homing instinct. అప్పుడు ఆ ఇంటి యొక్క ఆహారం తినడానికి తాపత్రయంగా ఉన్నారు. The people of Israel are having a homing instinct. You want to go home. మీ ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న కోరిక వాళ్ళ దృఢంగా ఉంది. And God is saying, there are 5 ways I am going to deal with you when I'm leading you back into Jerusalem. అయితే యెహోవా దేవుడు అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మిమ్మల్ని తిరిగి యెరూషలేము ప్రాంతానికి తీసుకువెళ్ళే లోపల 5 విధాలుగా నేను మిమ్మల్ని దరికి వస్తాను. Let us see the first way in which God is going to deal with them. మొదటి విధానము మనం చూద్దాం. It says here in verse 9, 9వ వచనంలో మనం చూస్తాము, I will make them walk by brooks of water. వారి త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలను నీటి కాలువ యొద్ద వారిని నడిపింతును. Hallelujah! 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 వారిని నీటి కాలువల యొద్దకు, వారిని నీటి కాలువల ద్వారా, వారిని నీటి కాలువలతో నేను వారిని నడిపించెదను. Hallelujah! Hallelujah! Oh, those people were thirsty. ఆ పిల్లలు ఎంతో దప్పిగున్నారు. Oh, there are lakhs of people going from Babylon. They are on their way to Jerusalem. అక్కడ లక్షలాది కొద్ది ప్రజలు బబులోను నుంచి యెరూషలేముకు All ప్రయాణించారు. of us are also like that. All of us are also like that. మనం కూడా ఆ ప్రజల వలె ఉన్నాము. Another title in the Old Testament, these people are called returnees. They are returning from Babylon. They are on their way to Jerusalem. ఈ ప్రజల్ని ఏమని పిలిచేవారంటే తిరిగి యెరూషలేముకు వెళ్తున్న We are ప్రజలు. returnees. We are returnees. We are a returning people. మనము తిరిగి వెళ్ళే వారు వలె Or ఉన్నాము. we are returning from our bondage. We are returning from our sinful life. We are returning from our selfish life. We are returning from our own ways, O Lord. And now we are on our way to Jerusalem. I am on my way to my God. I am on my way to the church. I am on my way to Lord Jesus Christ. And God is saying here, నేను వారిని నీటి కాలువల మీదుగా నడిపించే దేవుడుగా ఉండేదను. I will lead them through waters. ఇక్కడ దేవుడు యెహోవా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను వారిని నీళ్ళ యొద్దకు కాలువ వద్దకుండా నడిపిస్తాను. మనం కూడా మన జీవితంలో చూసినట్లయితే మన పాప స్వభావం నుంచి, స్వార్థం నుంచి, పాపపు వెచ్చల నుంచి మనం తిరిగి ఈ దేవుడి వైపు నడిచే వారంగా ఉన్నాము. Without food, you may live for 40 days. మనం ఆహారం లేకుండా 40 రోజులు ఉండొచ్చు అని అనుకున్నారు. That's what Moses did. That's what Jesus did. అదే మోషే అలాగే యేసుక్రీస్తు ప్రభువు చేశారు. But without water, కానీ నీళ్లు లేకుండా how long can we live? మనం నీళ్ళు లేకుండా ఎంతకాలం బతకగలం? Minimum, we need to drink at least 3 liters of water a day. మనము కనీసం 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఉంటాము. Minimum. Kanisa. Average 4 liters of water you need. మనము కనీసం 3 లేకపోతే 4 లీటర్ల నీళ్లు మనం తాగుతూ ఉంటాము. This is physical water. ఇది మనకి శారీరక సంబంధించిన నీళ్లు. Then, not only physical water, Lord Jesus is saying in John chapter 7, on the great day of the feast, He comes there and He says, whosoever is thirsty, let him come to me. అక్కడ యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రభువారు చెప్తున్నారు, ఎవరైతే దాహం కలిగి ఉన్నారో నా యొద్దకు రండి. And he who believes in me, out of his innermost being, out of his belly shall flow rivers of living water. ఎవరైతే దప్పికొని ఆశ కలిగి ఉన్నారో నా దగ్గరికి వస్తే వాళ్ళు జీవపు నీళ్లు పొందుకుంటారు. They were traveling almost 1,500 kilometers, Babylon to Jerusalem distance. అక్కడ బబులోను నుంచి యెరూషలేముకి ప్రాంతానికి 1500 కిలోమీటర్లు నడక నడుస్తున్నారు. It's a long journey. వాళ్ళంతా ప్రతి దూరం నడుస్తా ఉన్నారు. How can we make such a long journey? అంత దూరం ప్రయాణం ఎలా చేయగలం? God is saying here, దేవుడు చెప్తున్నారు, I am going to lead you through waters. నేను మిమ్మల్ని నీళ్లు కాలువ యొద్ద వారిని You are నడిపించును. returnees. I am going to guide you. మీరు I am తిరుగు going to guide you. నేను మిమ్మల్ని
నడిపిస్తాను. Our God is a guiding God. ఆయన మనల్ని నడిపించే దేవుడు. I will guide you through straight paths. నేను మిమ్మల్ని సరళమైన స్థలం కూడా I will guide నడిపిస్తాను. you through waters. నీళ్ల గుండా నడిపిస్తాను. My brother, my sister, సహోదరుని సహోదరులారా, even today you and me, నీవు నేను Lord, I need your guidance. నాకు మీ యొక్క నడవక కావాలి. Any tourist who comes to Hyderabad, ఎవరైనా కూడా హైదరాబాద్ చూడడానికి వస్తే we have tourist guides. మిమ్మల్ని ఇక్కడ టూరిస్ట్ అక్కడ ప్రదేశాలు చూపించడానికి కొంత వ్యక్తులు ఉంటారు. So you take a bus. నువ్వు ఒక బస్ తీసుకుంటా. Yeah, tourist guides, Telangana Tourism Department. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. Tourist guide. వాళ్ళని గైడ్స్ అంటారు. Brother, this is Charminar, brother. They'll say this is Charminar. వాళ్ళు వచ్చి అప్పుడు మనకి హైదరాబాద్ గురించి తెలియకపోతే వాళ్ళు తీసుకెళ్లి ఇది చార్మినార్ అని చెప్తారు. Charminar, now we are going to Tangman. అక్కడ చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ తీసుకెళ్తారు. So from Tangman now we are going to Birla Temple. ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ బిర్లా టెంపుల్ తీసుకెళ్తారు. Birla Temple we are going to see Golconda Fort. అక్కడ నుంచి మళ్ళీ గోల్కొండ ఫోర్ట్ తీసుకెళ్తారు. Golconda Fort we are going to see Public Garden. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి పబ్లిక్ గార్డెన్ చూపిస్తారు. Tourist guide do not know how to go. మనకి ఎందుకు మనకి ఇవన్నీ చూపిస్తారంటే మనకి తెలియదు ఎలా We are వెళ్ళాలో. living in this world. మనం ఈ భూమి ఈ ప్రపంచంలో ఉన్నాం. How can I go forward? నువ్వు ఎలా ముందుకు వెళ్తావు? చిలక చేసేది brother, చిలక చేసి. ఉన్నది కాస్త మొత్తం పోతుంది. గుండు వచ్చి పంపిస్తాను శుభ్రంగా సబ్బులు చేయడం. ఈ రోజుల్లో మొత్తం చిలక చేసాము రకరకాల కైండ్స్ ఆఫ్ బాబాస్ అని హైదరాబాద్. ఈ హైదరాబాద్ ప్రాంతాల్లో అనేకమైన బాబాలు ఉన్నారు. They will tell all kinds of stories. వాళ్ళు అనేక కథలు చెప్తారు. చేయాలి, అది చేయాలి, శాంతి చేయాలా, అగ్ని చేయాలా, దోషం చేయాలా, all kinds of things are there. False guides are there in this world. ఈ భూమిలో చాలా తప్పు బోధలు ఉన్నారు. And now our God is going to guide you. ఇప్పుడు మనకి యెహోవా దేవుడు మనల్ని నడిపించనే God ఉన్నారు. is saying to the returning people from Babylon, as I am leading you, I am going to guide you. I will guide you through waters. ఈ తిరిగి వెళ్ళే ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని నడిపిస్తాను. My brother, my sister, today maybe you are confused. మీరు ఎంతో కన్ఫ్యూజ్డ్ గా ఉండొచ్చు. Probably today you do not know which direction to go. నీకు ఎలా వెళ్ళాలో ఎటు వెళ్ళాలో నీకు తెలియదు. Oh, our God is a good God. మన దేవుడు చాలా మంచివారు. God, you are going to give me the GPS. నువ్వు నాకు GPS ని ఇస్తావు. 600 meters forward, take left. దేవా నువ్వు నన్ను ముందుకు 6 మీటర్లు ముందుకు తీసుకెళ్ళు. 40 meters forward, take right. అక్కడ దేవుడు చెప్తారు 40 Our God is God, guiding God. మన దేవుడు నడిపించే దేవుడు. Number 2, రెండో విషయము, He is not only going to guide you. ఆయన మనల్ని నడిపించేవారే కాదు. Let us read verse 10. What He is saying in verse 10. 10వ మాట మనం చూసుకుందాం. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపులలో నుండి వారిని దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వానిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. Hallelujah. Hallelujah. He who scattered Israel will gather him, చెదరగొట్టిన వారిని తిరిగి సమకూర్చును. and he will keep him as a shepherd keeps his flock. గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడును. He who scattered Israel will gather him. ఇశ్రాయేలుని చెదరగొట్టి మళ్ళీ తిరిగి సమకూర్చువారు. చెదరగొట్టిన వారిని ఇప్పుడు చేసిన దేవుడు సమకూర్చు. जो तितर बितर हो गया है वो हमको इकट्ठा करने वाला है. ఇక్కడ మనల్ని దేవుడు చెదరగొట్టిన మనల్ని దేవుడు తిరిగి సమకూరుస్తారు. The people are scattered. చెదరగొట్టబడ్డాం. The sheep are scattered. ఈ గొర్రెలు పలు ప్రాంతాలకు In వెళ్ళాయి. Babylon, my goodness, all the refugees, all those people in bondage, they are scattered in different parts of those Nineveh, Susa, and all the different places there in Babylon. ఈ బబులోను ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక స్థలంలో లేరండి, అనేక ప్రాంతాలకి చెదరగొట్టబడ్డారు. And God is saying here, ఇక్కడ దేవుడు చెప్తున్నారు, those scattered in different places, మీరందరూ అనేక స్థలాల్లో you are చెదరగొట్టబడినారు. in different places, you are in bondage. నువ్వు ఇక్కడ బంధకంలో And ఉన్నారు. now you are under Nebuchadnezzar. నెబుకద్నెజరు రాజు కింద He is ఉన్నారు. giving you all kinds of problems. మీరు అనేక సమస్యలో And ఉన్నారు. now I am going to bring you out. మిమ్మల్ని అందరూ నేను తిరిగి I am తీసుకొస్తాను. not only going to guide you, నేను మిమ్మల్ని నడిపించడమే number కాదు, 2, I am going to gather you. నేను మిమ్మల్ని సమకూరుస్తాను. Hallelujah. Hallelujah. हम बितर हो गया है भैया. We are all scattered in different places. మీరందరూ కూడా చెదరగొట్టబడి ఉన్నారు. Hyderabad, my goodness, it is a very big city. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ చాలా పెద్ద పట్టణాలు.
పట్టణాలు. We are not simply one small group of people. We are having lakhs of people here. ఇక్కడ కొంతమంది జనం కాదు కానీ లక్షలాది మంది There ప్రజలు are so ఉన్నారు. many people here. ఇక్కడ చాలా మంది There ప్రజలు are so ఉన్నారు. many lost sheep here. ఇక్కడ తప్పిపోయిన గొర్రెలు అనేకమైన That's ఉన్నాయి. why God brought to His servants. దేవుడు ఇక్కడ తన సేవకుల్ని దాని That's మీద why God brought తీసుకొచ్చారు. His pastors. ఆయన సేవకుల్ని ఇక్కడ That's నడిపించారు. why God brought His anointed people. ఇక్కడ అలాంటి పరుగులు And He is నడిపించారు. planting His churches in this land. ఈ యొక్క స్థలాల్లో దేవుని సంఘాలు అనేక సమకూరుస్తున్నారు. మిషనరీ పరిచర్య అంటే ఎక్కడో మూలం వెళ్ళి అక్కడ మనం యూజింగ్ లైక్ మిషనరీ వర్క్ మీన్స్ దట్స్ వై వి వర్ దేర్ ఇన్ తెలంగాణ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వి ఆర్ దేర్ ఫర్ మోర్ దెన్ 15 ఇయర్స్ దేర్. నేను ముందు పరిచర్య అంటే నేను అనుకున్నాను ఏ ఊర్లలోకి వెళ్ళిపోయి ఏ మూల ప్రాంతాల్లోకి వెళ్ళి పరిచర్య చేయలేమో అని I అనుకున్నాను. was there for 15 years. I was preaching in forest areas. నేను అలాగే అడవి ప్రాంతాల్లో 15 సంవత్సరాలు పరిచయం చేశాను. Sometimes some of my Christmas offering will be Jickamam, some of my Christmas offering. They don't have money, they give Jickamam. Brother, Jickamam means your Christmas. So they give you 2 kilos. నేను ఎలాంటి వారి మధ్యలో పరిచయం చేశానంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. క్రిస్మస్ వస్తే కనుక వాళ్ళు నాకు జింక మాంసం తెచ్చిస్తారు. ఒక రోజు one man brought me 15 kilos అడవి పంది మాంసం. 15 kilos, not one. 15 kilos. 15 కిలోలు పంది మాంసం నాకు తెచ్చిచ్చాడు. అడవి పంది మాంసం. So you are thinking ministry means you have to go somewhere and do the work. నేను అనుకునేవాడిని పరిచర్య అంటే ఏ అడవిలోకి ఏ మూల ప్రాంతానికి వెళ్ళాలి. Working among Gondi tribals. చాలా అడవి మనుషుల ప్రాంతాల్లో మేము They are పనిచేస్తున్నాం. working among Palami tribes. అక్కడ Palami tribals. Palami is another people. ఆ కొలామి అన్న ప్రజలకి చెందిన వారి దగ్గర పరిచయం And you have చేసేవాడు. to go into mountains. ఆ పర్వతాలు ఎక్కేవాళ్ళం. And sometimes I have to cross waters. నీళ్ళ గుండా వెళ్ళేవాడిని. Sometimes అంటే మోకాళ్ళ కొంత బురద ఉంటుంది. కాలేసి కనుక చెట్ల లోపల బాధి ఖాళీ బయటకు వస్తుంది. Such kind of places. అక్కడ బురదలు ఎలా ఉంటాయంటే కాళ్ళు పెడితే చెప్పులు తిరిగి రావు. And we were working there. అక్కడ మేము పనిచేసేవాళ్ళం. But then nowadays అక్కడ ఎప్పుడో ఉండరు. Very few people are there. అక్కడ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మాత్రం ఎవరు The ఉండట్లేదు. new centers are cities. ఇప్పుడు మన యొక్క ప్రదేశాలు పట్టణాలు. మిమ్మల్ని అడిగారంటే అయ్యగారు మీ దేవుడు అంటే చెప్తారు. అయ్యగారు మాది ఈ పాలెం, ఈ పేట, ఈ పల్లి, ఈ పూడి. Nobody is Nawab or Nizam here. We have come from different parts of other places of Telangana or Andhra or India, and we are all settled here. మనం ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే ఎక్కడి నుంచి చెందినవాడమంటే మనము వేరే ప్రాంతాల నుంచి వచ్చాము, అక్కడి నుంచి వచ్చామని చెప్తాము. So the cities are new centers for ministry. ఇప్పుడు పరిచర్యకి కొత్త కేంద్రాలు పట్టణాలు. Pastor Garu has given the right name. We are City Harvest Church. సరైన పేరు పాస్టర్ గారు పెట్టారు, సిటీ హార్వెస్ట్ We are చర్చ్. harvesting people in the city. ఇక్కడ మనం సిటీలో ఉన్న ప్రాంతాల్లో Cities are new centers for mission. ఇప్పుడు దేవుని పరిచర్యకి ఈ పట్టణాలే గొప్ప కేంద్రాలు. Cities are new centers for church planting. ఈ సంఘాలు స్థాపించబడడానికి And సిటీలు this is అవసరం. a very good verse. Isaac planted. ఇక్కడ చాలా చక్కని మాట రాయబడింది. ఇస్సాకు విత్తనం వేశారు. Actually, the English King James version says Isaac sowed. It says planted here. I do not know which version I have taken. Other version, King James older version, Isaac sowed. ఇక్కడ ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఇస్సాకు విత్తనం వేశాడు. Gerar is the place, and in Gerar there is no water, and Gerar there was a famine, and God says to Isaac, whatever is a famine, you are going to stay here, you are going to sow here, you are going to reap here. గెరారు ప్రాంతంలో అక్కడ నీళ్లు ఉండవు, ఆహారం ఉండదు. కానీ అలాంటి ప్రాంతంలో యెహోవా ఇస్సాకి నువ్వు ఇక్కడే విత్తనం వేయాలి, ఇక్కడే నాటాలి, ఇక్కడే నువ్వు ఉండాలి అని దేవుడు చెప్తున్నారు. The text says there Isaac stayed, Isaac sowed, Isaac reaped hundredfold, and Isaac digged. He was digging wells also. అక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే ఇస్సాకు ఆ ప్రాంతంలో ఉన్నారు, అలాగే అక్కడ విత్తనం నాటారు, అక్కడ ఫలాన్ని పొందారు, అక్కడ నీళ్లు బావులు తీసినట్టుగా ఉంది. So Isaac was doing the reaping. ఆ ఇస్సాకు అది ఫలాన్ని And we తీస్తున్నాడు. are the City Harvest Church. మనం కూడా సిటీ హార్వెస్ట్ చర్చ్ And ఉన్నాం. second thing God is saying here, రెండు విషయాలు I am చెప్తుంది. going to gather. I am going to gather. The scattered ones I am going to gather. He is a gathering God. దేవుడు తిరిగి సమకూర్చే దేవుడు. There are many more sheep outside, my brother. ఇక్కడ చాలా గొర్రెలు ఈ బయట ప్రాంతాల్లో ఉన్నాయి. Each one catch one. Simple.
Hallelujah. We don't want any guest speakers all the time. Occasionally we have. We can do a lot of ministry here. మనకి ఇక్కడ పరిచర్య ఉంది, మనం ఒక్క వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తిని We పట్టుకోవాలి. don't want revival speakers to come and do. We don't want to make big things here. You can do the ministry. ఇక్కడ పరిచర్య చేయడానికి పెద్ద పెద్ద సేవకులు మన మధ్యలోకి రానవసరం లేదు, మీరే పరిచర్య చేయొచ్చు. Because they come and they go. వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు. Once in Paul Panya pastor station, the olden days, they called Brother Dinakaran, 3 days of meetings. ఒకసారి దినకరన్ బ్రదర్ సహోదరు యొక్క మీటింగ్స్ కి వెళ్ళాము. పాల్ పanya గారు బెంగళూరులో ఒకసారి మొదటి రోజుల్లో గ్రహం గారి పరిచర్య 3 రోజులు. మై గుడ్నెస్ 3 lakhs people came at that time శివాజీ నగర్. బెంగళూరు ప్రాంతంలో దినకర్ గారు సభలు పెట్టినప్పుడు 3 లక్షల ప్రజలు 3 రోజులు వచ్చారు. పాల్ పanya గారు చర్చ్ 3 లక్షల మంది 3 days ఇవాంజలిస్టిక్ క్యాంప్. ఆదివారం ఒక్కరు రాలి అక్కడి నుంచి ఇక్కడికి. ఆదివారం రోజు మాత్రం ఒక్కరు రాలేదు. 3 లక్షల మంది గారు 3 రోజులు మీటింగ్లు. ఆదివారం ఒక్కరు రాలి చర్చికి. Then they change their style. There is no point in having big meetings like that. We will start working through the church, through home cells, through people. We will reach out. Amen. అప్పుడు దినకరన్ గారు వాళ్ళు ఏం చేశారంటే సభలకు వచ్చారు. పాల్ పanya గారు స్టైల్ మార్చారు. పౌల్ దినకర్ గారు తన సభలు పెట్టినప్పుడు 3 లక్షల మంది సభలకు వచ్చారు, కానీ ఆదివారం రోజు ప్రజలు ఎవరూ కూడా సంఘానికి రాలేదు. ఇలా జరగడంతో దినకరన్ గారు ఏం చేశారంటే తన పద్ధతిని, తన శైలిని మార్చారు. ఇక్కడ సంఘానికి వచ్చే ప్రజల ద్వారా పరిచర్య చేయాలి అని ఆయన ఆరంభం మొదలు పెట్టారు. My brother, my sister, నా సహోదరు సహోదరులారా, one person is important. ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్. One person is important. Listen carefully. One person is important. ప్రతి వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యుడు. So think about that one person. ఆ ఒక్క వ్యక్తి గురించి ఆలోచించు. I was preaching in Vizag. నేను వైజాగ్ ప్రాంతంలో పరిచయం There చేస్తాను. were 3,500 audiences were there. It was a camp. అక్కడ 3 days camp. అక్కడ 3,500 మంది జనాలు వచ్చారు. And then after my camp is over, నా పరిచయం అయిన తర్వాత brother is saying, brother, you have to join me. We are going to Ongole. Ongole lo oka chinna pallaturu. You are coming there with me from Vizag to Ongole. అక్కడ ఆ సేవకులు అన్నారు, ఇప్పుడు మనము ఇక్కడ అయిపోయింది, మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఒంగోలులో కూడా ఇలాంటి సభ కలిగి ఉందా. ఇలాంటి సభ కాదు, ఒకే ఒక వ్యక్తి కోసం వెళ్ళాలి మనం. అప్పుడు ఆయన అన్నారు, ఒంగోలు ప్రాంతానికి మనం ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాలి అని. I went as a guest speaker in Vizag, and here are more than 3,000 people. And now you are calling me to Ongole Jilla. Ongole Jilla కూడా ఒంగోలు దిగిన తర్వాత మళ్ళీ another 3 hours travel in a bus. నేను అనుకున్నాను, ఏంటి సోదరుడా, ఇక్కడ ఏమో 3,500 మంది వచ్చారు పరిచర్యకి, ఇప్పుడు ఒంగోలు వెళ్దామంటున్నా ఒక్క వ్యక్తి కోసం. Moreover, I don't have reservation ticket also. I have to travel without reservation from Visakhapatnam to Ongole, changing 2 trains. అక్కడ విశాఖపట్నం నుంచి ఒంగోలు వెళ్ళడానికి నా దగ్గర రిజర్వేషన్ టికెట్ కూడా లేదు, కానీ అయినా సేవకుడు But my brother is saying, I'm coming from Pune. I don't know Telugu. You have to join me. ఆయన అంటున్నారు, My నేను brother. ఆ సహోదరుడు అంటున్నాడు, నేను పూనా ప్రాంతం నుంచి వస్తున్నాను, నాకు తెలుగు రాదు, కనుక నువ్వు తప్పకుండా రావాలి. So what to do? ఇంకేం చేయాలి? More so, she is an old lady, old poor lady. That the person we are going to visit. మనం ఏ వ్యక్తిని అయితే కలవడానికి వెళ్తున్నామో ఆ వ్యక్తి ఒక వృద్ధురాలు. What to do? We have to go. ఏం చేయాలి? ఇంక వెళ్ళాలి. To go. One person. ఒక వ్యక్తి కోసం. Never neglect that one person. ఎప్పుడు కూడా ఒక్క వ్యక్తిని విడిచిపెట్టదు. Oh my goodness, another 12 hours of journey for me. నాకు మళ్ళీ తిరిగి 12 గంటలు ప్రయాణం చేశాను. Only one person. ఒక్క వ్యక్తి కోసం. I spent much of my time in traveling. నేను చాలా సమయము ఆ ప్రయాణానికి Once I వెచ్చించాను. was traveling and having a Bible in my hand. ఆ ప్రయాణ సమయంలో బైబిల్ ఉంది నా దగ్గర. So that is a brand new Bible I purchased from a book house at Bangalore. You know, you said Marks Road. You have that very beautiful Bible, study Bible. చాలా చక్కని బైబిల్ నేను బెంగళూరు ప్రాంతం నుంచి కొనుక్కున్నాను. Now I am on my way to Madras. నేను తిరిగి అక్కడికి వెళ్తున్నాను. And Lord is saying to me, give this Bible. The one who is sitting next to me is Srinivas. He is an engineering college student, second year studying in Madras. అంత చక్కని బైబిల్ని దేవుడు నాకు చెప్తున్నారు, నీ పక్కన శ్రీనివాస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూర్చున్నారు, నేను ఈ బైబిల్ అతనికి ఇచ్చేసేయాలి. So I was traveling, I was talking with Srinivas and he is responding to the gospel. Srinivas, if you really want to read the Bible, I want to give it to you, I told him. అప్పుడు నేను శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను దేవుని గురించి చెప్పాను, ఆయన దేవుని వాక్యం వింటున్నారు. ఈ మధ్యలో సంభాషణలో నేను అడిగాను, నీకు ఒకవేళ బైబిల్ కావాలంటే చెప్పు, నేను నీకు ఇస్తాను. Inside the Lord is saying, give it. The Lord is saying, give it.
దేవుడు చెప్తున్నారు నాకు ఇచ్చేసే బైబిల్ ఇచ్చేసే అని. Outside I am saying I don't want to give it. Brand new Bible. I purchased just from Bangalore. Study Bible, costly Bible. ఇది కాస్ట్లీ బైబిల్ నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. The voice is telling me give it. దేవుడు మాట చెప్తుంది ఇచ్చేమని. So I put my phone number and gave it to Srinivas. నేను నా ఫోన్ నంబర్ రాసి ఆ బైబిల్ ఆ శ్రీనివాస్కి ఇచ్చాను. నాది ఆయన మర్చిపోయాం. 3 ఏళ్ళు పోయాం, 3 ఏళ్ళు అయిపోయాం. ఆయన forgot, he also forgot. నేను బైబిల్ ఇచ్చేసాను. 3 సంవత్సరాలు అయిపోయింది. మేమిద్దరం ఒకళ్ళు మర్చిపోయాము. After 3 years, 3 సంవత్సరాల తర్వాత I got a phone call. నాకు ఫోన్ వచ్చింది. Rajinikanth Anna, thank you. I am Srinivas. I am in Singapore. Do you remember me? He is telling me. ఆ వ్యక్తి అంటున్నాడు, రజనీకాంత్ గారు నేను శ్రీనివాస్ని ఇప్పుడు సింగపూర్లో ఉన్నాను అని. I am now an engineer. ఇప్పుడు నేను ఇంజనీర్ గా I finished my ఉన్నాను. studies. నేను నా చదువులు పూర్తి చేశాను. God gave me a job in Singapore. దేవుడు నాకు జాబ్ సింగపూర్లో ఇచ్చారు. Thanks for the Bible you gave me. నాకు నువ్వు ఇచ్చిన బైబిల్ బట్టి వందనాలు. I am born again. నేను మారుమనసు పొందాను. I have taken baptism. నేను బాప్తిసం పొందాను. I am going to church. నేను సంఘానికి వెళ్తున్నాను. I am going to get married. నేను త్వరలో వివాహం కానివ్వండి. Thank you for the Bible. థ్యాంక్ యూ దేవా, బైబిల్ ఇచ్చినందుకు వందనాలు. ఎవరు మారుమనసు ఇచ్చారు? ఆయనకి రజనీకాంత్. మారుమనసు ఇచ్చింది ఎవరు? ఎవరు బాప్తించారు? రజనీకాంత్. The Bible did its job. బైబిల్ తన పనిని తను చేసింది. God has a way of speaking through scriptures. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. What small thing I did is, of course, a little costly Bible. I just gave my Bible to this man called Srinivas. నేను ఈ చేసిన పని ఏంటి? కానీ అది ఖరీదైన బైబిలే, కానీ అది నేను అతనికి ఇచ్చి వేయడం. Hallelujah! 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 That one person is important. ఆ ఒక్క వ్యక్తి ప్రాముఖ్యుడు. That one friend is important. ఆ ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్. That one milkman is important. ఆ పాలు అందించే ఆ ఒక్క వ్యక్తి. That one servant is important. ఆ ఒక్క పని మనిషి చాలా That ప్రాముఖ్యం. one classmate is important. నీతో పని చదువుకునే వారు That one roommate is important. నీతో ఉన్న రూమ్మేట్ That ఇంపార్టెంట్. one colleague is important. నీ పక్కన ఉన్న వాళ్ళు నీకు It ఇంపార్టెంట్. is not that everybody will come to the church. ప్రతి ఒక్కరూ సంఘానికి I am visiting one వచ్చేస్తారు. fellow from 5 years. And one person I am visiting from 5 years, only one person. ఒక వ్యక్తిని నేను గత 5 సంవత్సరాలుగా కలుస్తున్నాను. His wife left him, వాళ్ళ భార్య తను విడిచిపెట్టింది. his children left him, తన పిల్లలు తను వదిలేశారు. he is an alcoholic addict, ఆయనకి మందుకి బానిస. addiction to alcohol. ఆయనకి మందుకి బానిస అయిపోయాడు. People are bound by all kinds of bondages. మనం అనేకమైన బంధకాల్లో ఉన్నాం. And వదిలేసేయండి సార్, వాటిని భార్య వదిలేసేయండి సార్, why do you want to go there? భార్యనే వదిలిపెట్టేసింది, మీరెందుకు వెళ్తున్నారని అంటారు నన్ను. Sometimes I cook some curry or make some chicken curry or fish curry and I take it and eat it and friends and I eat it. నేను ఆ వ్యక్తి దగ్గరికి ఏదో చికెన్ కర్రీనో లేకపోతే చేపల కూరనో తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాను. He knows that I love him. ఆయనకి తెలిసి నేను అతని He knows that ప్రేమిస్తున్నాను. I care for him. నేను తన గురించి పట్టించుకుంటాను. ఇంటికి వెళ్తే ఎంత బాటిల్ సై. ఇంటికి వెళ్తే Hallelujah. మొత్తం మందు బాటిల్సే. What to do? ఏం చేయను. Everybody will not respond. ప్రతి ఒక్కరు కూడా అలా స్పందించరు. But definitely there will be somebody who will respond. కానీ ఎవరో వ్యక్తి ఖచ్చితంగా సంబంధిస్తారు. And you are responsible for your friend, for your roommate, for your colleague, for your classmate, for your neighbor, for your milkman, for your paper boy, for your servant. Yes, Lord, I will give the gospel. I will bring them to the church. నువ్వు ఖచ్చితంగా నీ పైన భారం ఉంది. నీవు ఉండే వ్యక్తుల దగ్గర, పనిచేసే వారి దగ్గర, పని వాళ్ళ దగ్గర, వాళ్ళ నుంచి ఎవరితో నువ్వు సంబోధించుస్తున్నావు వారందరూ నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. Nowadays, we may not have big speakers. You are the speaker, you are the preacher, you are the evangelist. Lord, we will be involved in the work. We all. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద బోధకులు మన దగ్గర ఉండరు, కానీ మీరే బోధకులు, మీరే సువార్థికులు, మీరే దేవుని పని చేయాలి. And Lord, we will bring souls to the church. దేవుడు సంఘానికి వారు నడిపిస్తారు. We will be a city harvest church indeed. We are indeed. That's the mission God has given us here. దేవుడు ఇక్కడ సిటీ హార్వెస్ట్ కి ఒక భారం ఇచ్చి ఉన్నారు. ఓ ఆయన మనలను సమకూర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన మనలను హల్లెలూయా. ఆయన మనలను Lord, you are our gatherer. Number 1, God, you are my guide. Number 2, God, you are my gatherer. ఆయన మనల్ని నడిపించి నీళ్ళ ఎదురు నడిపించేవాడు. రెండోది ఆయన మనల్ని సమకూర్చేవారు. ఎక్కడ సమకూర్చేది? ఎక్కడ సమకూర్చేది? ఐమాక్స్ థియేటర్లోనా? ఏవా సంఘంలో సంఘముగా మందగా నిరాక్త ప్రోక్షణ పెట్టగా తండ్రి మీరు మమ్మల్ని ఇక్కడ
సమకూర్చే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. నెంబర్ 3, if you go forward, మనం మూడో number విషయం. 3 verse 11. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. Hallelujah, hallelujah. The Lord has redeemed Jacob from the hands of him who was too strong for him. యాకోబు కన్నా బలవంతులైన చేతి నుండి యాకోబుని దేవుడు విడిపించాడు. Hallelujah. ఒకసారి తెలుగులో. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నాకంటే 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 బలవంతుడైన 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 వాని చేతిలో నుండి వాని చేతిలో వాని చేతిలో నుండి వాని చేతిలో ఆయన విడిపించుచున్నాడు. ఆయన విడిపించుచున్నాడు. We are like worms. మనం చిన్న పురుగుల లాంటి వారము. We are simple people. చిన్న ప్రజలము. We can't react. We can't take revenge. మనము కోపాన్ని చేయలేము. We can't live like the people of this world are living. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రజల వలె మనం We జీవించలేము. can't act like the people of this world are living. ఈ భూమి మీద ఉన్న ప్రజల వలె మనం We are స్పందించలేము. God's people. We are God's people. మన దేవుని పిల్లలము. Maybe in your office. మన ఆఫీస్ లో Maybe in కానివ్వండి, your class. క్లాస్ లో In కానివ్వండి, your school. నీ స్కూల్లో In your కానివ్వండి, job. నీ పనిలో In కానివ్వండి, your home. ఇంట్లో In కానివ్వండి, your village. మీ పల్లెల్లో You కానివ్వండి, definitely will have problematic situations. మీకు చాలా సంబంధకరంగా మీకు సమస్య కలిగిన Maybe in పరిస్థితులు your own ఉంటాయి. life. Maybe in your own life. నీకు అవి నచ్చకపోవచ్చు. Maybe in your own life. నీ సొంత జీవితంలో There is some bondage. ఏదో వ్యసనం There ఉండొచ్చు, is some struggle. సమస్య ఉండొచ్చు, There is some sickness. అక్కడ నీకు అనారోగ్యం There ఉండొచ్చు, is some power. There is some difficulty. కొన్ని సమస్యలు ఉండొచ్చు. Oh, what God is saying here? ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటి? వాని కంటే బలవంతుడైన వాని చేతి నుండి ఆయన హల్లెలూయా విడిపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. My brother, my sister, సోదరి సోదరులారా, around Israel, all the enemies around Israel, even in the map, all the enemy nations on it. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడున్న ప్రాంతంలో అయినా మీరు చూసినట్టు పటంలో చూసినట్లయితే ఆయన ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ శత్రువులే ఉన్నారు. Even in Babylon also, Nebuchadnezzar was a powerful king. Nobody can bring them out of bondage. బబులోను ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఈ నెబుకద్నెజర్ చేతి నుంచి ఇశ్రాయేల్ని ఎవరు విడిపించలేరు. God did some miracle. దేవుడు గొప్ప అద్భుతాలు చేశారు. God can change the governments in minutes. దేవుడు ప్రభుత్వాన్ని క్షణాల్లో We are మార్చగలరు. studying today also about the government today. మనం ఈ రోజు కూడా ప్రభుత్వం గురించి We are మాట్లాడుతున్నాం. praying for our government. మన గవర్నమెంట్ గురించి మనం We are praying for our ప్రార్థించాలి. leaders. మన న్యాయం గురించి We ప్రార్థించాలి. are praying for our leaders. నాయకుల కోసం ప్రార్థన చేయాలి. నాయకుల కోసం మనం What ప్రార్థించాలి. happened then at that time? What happened at that time? ఆ రోజులో ఏం జరిగిందంటే నెబుకద్నెజర్ని పక్కన పెట్టి దేవుడు కోరెష్ మహారాజును తీసుకొచ్చాడు. God brought a new king, Cyrus. నెబుకద్నెజర్ని అక్కడ రాజుగా తీసివేసి వేరే రాజుని కోరేసి తీసుకొచ్చారు. And what happened when Cyrus came? అప్పుడు సైరస్ వచ్చినప్పుడు ఏమైంది? గవర్నమెంట్ మొత్తం మారిపోయింది. గవర్నమెంట్ అంతా మారిపోయింది. అప్పుడు మొత్తం ఒంటరి వైపు ఊరు పోయి మీ దేవుడి పనులు కట్టుకుంటారు. కోట బాబు ఈ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ లాక్స్. సో Ezra, Nehemiah, all these people, they came back to Jerusalem and they started constructing the temple. దేవుడు అప్పుడు ఆ రాజు మార్చడంతో ఆ రాజు ఇశ్రాయేల్ ప్రజలందరూ మీరు వెళ్ళి మీరు ఆ మందిరాన్ని కట్టండి అని చెప్పారు. Oh Lord, we are here, Master. దేవానికి వందనాలు. We are living in tough situations, difficult situations. Government is difficult, people are difficult, neighbors are difficult. In my own home, my people are difficult. And Lord, in my own life, there are some bondage in my life. దేవా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. ప్రభుత్వము కష్టంగా ఉంది, ప్రజలు కష్టంగా ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు కష్టంగా ఉన్నాయి, నేను అనేక వ్యసనాలు ఉన్నాయి నాకు. వారి కంటే బలవంతుడైన వారి చేతి నుండి ఆయన విడిపించుచున్నాడు. నీ జీవితంలో సరే, మై బ్రదర్, మై సిస్టర్, వాట్ ఆర్ బి ద ఛాలెంజ్, ద ప్రామిస్ ఇస్ హియర్. హి ఇస్ a delivering God. He is a guarding. He is going to guard you. He will keep you. నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ దేవుడు నిన్ను నడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు, సంరక్షించి నిన్ను విడిపించేవాడు. ఒకరోజు ఇంటికి రూమ్లో ఐ వాస్ గోయింగ్ టు మై రూమ్. వి స్టేడ్ మోస్ట్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. ఒకసారి రూమ్లోకి వెళ్తే నా దిండు కింద త్రాస్పాన్ ఉంది.
నేను ఒక రోజు అడవి ప్రాంతాల్లో ఉన్నప్పుడు నా దిండు కింద దాసుపాము ఉంది. దిండు కింద 8 o'clock in the night. రాత్రి 8 గంటలకి. I told my wife, అమ్మ పాము ఉంది నా బెడ్కి తెలుసు పాము. I told my wife. నా భార్యకి నేను చెప్పాను, ఏమంటే అది బ్రాహ్మణి, అది బ్రాహ్మణి మంచం మీద వస్తాను పాము అంటున్నాం. నా భార్య అంటుంది అది మీ బ్రహ్మండి, అది మంచం మీదకి రాదు. కాదమ్మా నేను చూసాను అన్నమాట. నేను నైట్ 8 o'clock, 9 o'clock we had to kill it. Night 9 o'clock. Next day my wife was making tea for me. మన్నాడు రోజు నా భార్య నా కోసం టీ చేస్తుంది. She's taking the shelf నుంచి, she's about to take the tea packet. ఆ సెల్ఫ్ నుంచి టీ ప్యాకెట్ తీస్తుంది. దాన్ని తెలుసు కట్ల పాము. షెల్ఫ్ మీదే కట్ల పాము. షెల్ఫ్ పైన పాము ఉంది. అట్ట మా ఇంట్లో మేము 12 పాములు చంపాం. ఒక పాము నా కొడుకే చంపాడు. ఇంట్లో ఊళ్ళో చిన్నాడు, ఆడి జ్వరం వచ్చింది, పాము చంపాడు. మనందరికీ ఆటంకకరమైన, కష్టమైన, అర్థం కాని, సవాలుకరమైన సందర్భాలు వస్తాయి. వీ హ్యావ్ ఛాలెంజెస్. మనకి సమస్యలు వస్తాయి. సిక్నెస్ అది కొన్నిసార్లు ఆ సమస్య అనారోగ్యం అయి ఉండొచ్చు. యాకోబుని వాని కంటే బలవంతుడైన వాని చేతి నుండి ఆయన వారిని హల్లెలూయా హల్లెలూయా లార్డ్ వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్. ఎంత గొప్ప దేవుడు మనకి ఉన్నారు. ప్లీజ్ స్టిల్ గో ఫార్వర్డ్. మనం ముందుకు వెళ్దాం. He is a guarding God. Verse 12. 12వ వచనము, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేదురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములను వచ్చుదరు. Hallelujah. Verse 12. The goodness of God. వారికి The goodness of God. The fourth one is the goodness of God. నాలుగో విషయం ఏంటంటే దేవుని యొక్క మంచితనం. They shall come and sing aloud on the height of Zion. They shall come and sing aloud on the height of Zion. వారు వచ్చి ఉత్సాహధ్వని చేతురు. Heights of Zion అనే మాట ఏమొచ్చింది అక్కడ తెలుగులో? సియోను కొండ. సియోను కొండ. సియోను కొండ. హల్లెలూయా. ఇది ఎక్కాల కొండ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పైకి ఉండాలి. కొండ చేయాలండి, కొండ చేయాలమ్మా, కొండ ఎక్కాల దిగాల, ఎక్కాలి. ఇది కూడా పైకి ఎక్కాలి, మెట్లు ఎక్కాల. ఎక్కడం కష్టమే. కింద ఒకటేమో ఎక్కాలి పైకి. బ్యాచ్ అంతా ఇక్కడే, బ్యాచ్ అంతా ఇక్కడే. ఎక్కడ ఇక్కడే. జీ టీవీ, ఈటీవీ, ఎంటీవీ, వాట్సాప్, యూట్యూబ్ మొత్తం ఇక్కడే, మొత్తం ఇక్కడే. లైఫ్ అంతా ఇక్కడే. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కాల పైకి. Lord, we come to Mount Zion. దేవా మేము సియోను కొండ దగ్గరికి Lord, we are వస్తున్నాము. here at City Harvest. We are here climbing the mountain. మేము ఇక్కడ సిటీ హార్వెస్ట్ లో ఉన్నాం. We are no longer there at the bottom. We are no longer there at the bondage. We are climbing up. మేము బానిసల్లో లేము, ఇప్పుడు పైకి ఇక్కడ ఎక్కుతున్నాము. మూడు ఉన్నాయి. ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. What does it say here? Grain, wine and oil. ద్రాక్షారసము, ధాన్యము, నూనె. హల్లెలూయా. ఎందుకు ఆ మూడు అక్కడ? ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. గోధుమలు, ద్రాక్షరసము, తైలము. ఎందుకు ఉన్నాయి? గోధుమలు, ద్రాక్షారసము, they are all symbolic of the way they used to celebrate the Lord, the sacrifices in worship. ఇక్కడ దేవుని ఆరాధించే విషయంలో ఈ మూడు వాళ్ళు వాడేవారు. గోధుమ. గోధుమ. Lord Jesus Christ became the bread for us. దేవుడు మనకి ఆహారంగా మారారు. The wine, His blood became, oh God, redemption for us. We are going to drink, we are going to partake in the table. Lord, we partake in the wine, we partake in the table, we partake in your blood, Lord Jesus Christ. తైలము అనగా అదేంటంటే మనకి దేవుని రక్తానికి సూచిస్తుంది. ఆయన రక్తం మనకి విమోచన And the oil, కలిగిస్తుంది. and the oil, and the oil. తైలము. Oh, they will rejoice in the presence of God. మన దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయాలి. And Lord, in your goodness, Father, we are here.
నేను నీ మంచితనానికి And వందనాలు. I'm finishing the last one, verse 13. 11వ వచనంలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యలకును యవనకులను వృద్ధులను కూడా నాట్యమందు సంతోషించెదరు. Oh, ఆనందము, సంతోషము, gladness, gladness. సంతోషము. Hallelujah, 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 hallelujah. Lord, you will make me glad. దేవుడు మనల్ని ఆనందింపజేస్తారు. ఇక్కడ ఏడవలు ఎవరున్నారు చెప్పండి మీరు? ఐఎమ్ క్లోజింగ్ నా. ఇక్కడ ఏడవని వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ నవ్వుతూ ఉంటాం కానీ లోపల ఎడుతూనే ఉంటాం. చెప్పాలా? హల్లెలూయా. We all have areas where we cry. మనకున్న పరిస్థితులను బట్టి మనం ఏడుస్తూ ఉంటాము. Sometimes we say, rejoice in the Lord. What rejoice in the Lord? ఎక్కడో మాట, oh God, this is good thing here. మనము పాట పాడతాం కానీ లోపల ఎక్కడో మనకి ఏదో విషయంలో ఏడుస్తూ I also have ఉంటాం. some areas where I'm even now crying. నా దగ్గర కొన్ని విషయాల్లో ఇప్పటికీ కూడా నేను కొన్ని ఏమున్నాయి? ఏడవలసిన హల్లెలూయా, హల్లెలూయా విషయాలు ఉన్నాయి. Praise the Lord, praise the Lord. My wife is transferred to Jharkhand. My wife is now in Jharkhand. నా భార్య జార్ఖండ్ లో ఉంది, I'm not here. నేను ఇక్కడున్నాను. I miss her. I miss her. I miss her. నాకు తెలియదు. So struggle, sometimes struggle. ఆమె అక్కడ ఉండొద్దు, నాకు నేను ఆమెను మిస్ అవుతున్నాను కానీ ఎలాగా ఆ బాధలో ఉంటున్నాను. We all have tears. And you cry alone. You cry alone. కొన్నిసార్లు మనము ఒంటరిగా ఏడుస్తుంటాము. You cry alone. You cry alone. మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఏడుస్తూ ఉంటారు. You know Deepika Padukone? Deepika Padukone. You may not know Habakkuk, you will definitely know Deepika Padukone. You see her face everywhere on the photos. One day, all the photographers are trying to photograph her. ఒకరోజు దీపికా పదుకోనికి ఫోటో తీస్తున్నారు. All the photographers. She is a beautiful lady. Everywhere she goes, there is some 100 photographers. Damalas case here, always are taking photographs. ఆమె పటాన్ని ఫోటో తీయడానికి అనేకమైన ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. She has to give a talk on success. ఆమె సక్సెస్ గురించి So మాట్లాడాలి. in the auditorium, all the people are waiting to listen to her. ఆమె ఏం చెప్తుందో వినాలని అందరూ ఉన్నారు అక్కడ. And there in her room, she could not hide from cameras. She has to go to the bathroom and she is crying there. ఆమె ఆ కెమెరాస్ ముందు ఏడవలేక బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తుంది. Why she is crying there? ఎందుకు బాత్రూమ్ లో Most ఏడుస్తుంది? beautiful lady, most photographed lady, most famous lady, most pictured lady. She is there everywhere, all over. ఆమె ఎంతో సౌందర్యవంతుది, ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది, అయినా కూడా అంతమంది ముందులో Why is she crying? ఎందుకు తను ఏడుస్తుంది? She is saying, I do not know why I am crying. I am struggling with loneliness. ఆమె అంటుంది, నేను ఒంటరితనంతో బాధపడుతున్నాను, అందుకే నేను Because my ఏడుస్తున్నాను. knowledge tears are coming to me. నాకు తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్ళు I am వస్తున్నాయి. watching her review in the TV. She is saying, in the TV also she is crying. టీవీలో ఆమె ఏడుస్తుంది. Why should the beautiful lady should cry? ఎందుకంత సౌందర్యవంతమైన స్త్రీ? We all have an emptiness in our hearts. మన జీవితంలో ఏదో ఖాళీ ఉంది. That can go, Lord, only when you take the center in my life. అది ఎప్పుడు పోతుందంటే దేవుడు మన జీవితంలో కేంద్రంగా ఉన్నప్పుడు. I was in Mumbai. I was reading that famous story of Karan Johar, the man who took films like Kabhi Khushi Kabhi Gham and all the big films of Amitabh Bachchan and Shah Rukh Khan. Karan Johar, very young fellow, cinema director. నేను సినిమా డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి కొన్ని విషయాలు నేను చూశాను. I was reading his biography. ఆయన గురించి నేను చదువుతున్నప్పుడు Last page he wrote in his biography. తన చివరి దాంట్లో ఏం రాశాడంటే, Karan Johar, the big guy. I am going every week to see a psychologist and a psychiatrist, my mind doctor. I am sick in my mind. I am disturbed and depressed. I am going to doctor every week. Even my mother does not know me. నా తల్లికి కూడా తెలియని విషయం ఏంటంటే నేను ప్రతి వారము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. నేను మానసికంగా అనారోగ్యుడిని. Why should such a successful man, high fund of films he has taken, why he is going to a mind doctor, a psychiatrist? ఆయన ఎందుకు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు, అంత గొప్ప వ్యక్తి? My brother, my sister,
Without God, life is like that. దేవుడు లేకపోతే మన జీవితం అలాగే ఉంటుంది. Without Jesus, life is like that. దేవుడు యేసు ప్రభు వారు లేకపోతే మన జీవితం అలా ఉంటుంది. I am going to turn your sorrow into joy. నీ బాధని నేను సంతోషంగా మారుస్తాను. That day is going to come fully when Christ comes in the second coming. యేసు ప్రభు వారు తిరిగి రానే ఉన్న రెండో రాకడలో ఇది జరగనే ఉంది. And now we will enjoy it definitely, partly at least, and progressively also. మనము కొంత సంతోషం మనం ఇప్పుడే పొందుకుంటాము. And every time we come to the church, we enjoy that, rejoice in that. మీరు సంఘానికి వచ్చినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందిస్తారు. ఈ దుఃఖమును ఏం చేస్తామంటమ్మా? ఏం చేస్తాం దుఃఖాన్ని? సంతోషం. So I can title this message from sadness to gladness. దుఃఖం నుంచి సంతోషం. మీరు చూడండి మొట్టమొదటి వాక్యం తీసుకుని కిందక ఆ వాక్యం ఎక్కడుంది? ఏడ్చుచూ వచ్చేది ఉంది అక్కడ, verse 9. వారు ఏడ్చుచూ వచ్చెదరు. హల్లెలూయా. ఎక్కడండి? ఏడ్చుచూ వచ్చెదరు. So it is from actually sadness to gladness, or from weeping to worship. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఏడ్చి వచ్చెదరు, కానీ దేవుడు వారికి ఆనందంగా మారుస్తారు. హల్లెలూయా. 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 అప్పుడు వారిని నడిపించిన దేవుడు, హల్లెలూయా, ఇప్పుడు నిన్ను నన్ను మొదలను సంఘాన్ని నడిపిద్దామని చూస్తున్న దేవుడు. లార్డ్, we are returnees, you be my tourist guide, you are going to guide me. దేవా, మేము తిరిగి మా బానిసల నుంచి వస్తున్నాము, తిరిగి వెళ్ళే ప్రయాణంలో మీరు మమ్మల్ని నడిపించండి. ప్రార్థన చేసుకుందాం. We have just seen few verses, my brother and my sister. కొన్ని విషయాలు చెప్తున్నాం. We have seen how the Lord is going to guide His people, the returning people. ఆయన తిరిగి వచ్చే ప్రజల్ని ఎలా నడిపిస్తున్నారో చూసాము.